వెల్కమ్ టు ర్యాంకర్స్ కేవైఎస్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో ప్రిలిమినరీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్, తప్పకుండా చదవాల్సిన బుక్స్, ప్రతి టాపర్ రికమెండ్ చేసే బుక్స్ చూద్దాం. ఈవెన్ అనుదీప్ దురిసిటీ ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఆల్సో ఇవే బుక్స్ రికమెండ్ చేశారు. అలానే అందరూ టాపర్స్ ఆల్మోస్ట్ చదివే బేసిక్ బుక్స్ ఇవి తప్పకుండా చదవాల్సినవి ప్రిలిమినరీకి. ఆ బుక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను శ్రీనివాస్ 5 యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. హిస్టరీ ఆప్షనల్తో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేశాను. ముందుగా ప్రిలిమినరీలో కీ పిల్లర్స్ ఏవంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ. ఈ నాలుగింటిలో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు ఇన్వేరియబుల్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ని క్లియర్ చేయగలుగుతారు. ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళు ఒక అటెంప్ట్ క్లియర్ చేసినా ఇంకో అటెంప్ట్ క్లియర్ చేయడానికి కష్టపడుతుంటారు. సో మనం హిస్టరీతో స్టార్ట్ చేద్దాం. హిస్టరీలో ఏన్షియంట్ ఇండియాకి హిస్టరీకి సంబంధించి వందలాది బుక్స్ ఉంటాయి. వాటన్నిటిలో మెయిన్గా చదవాల్సింది ఎన్సీఆర్టీస్. ఎన్సీఆర్టీస్లో కూడా ఓల్డ్ ఎన్సీఆర్టీస్ చదవాలి. ఎన్సీఆర్టీస్, న్యూ ఎన్సీఆర్టీస్ ఉన్నాయి, ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఉన్నాయి. ఓల్డ్ ఎన్సీఆర్టీ ఆర్ఎస్ శర్మ ఏన్షియంట్ ఇండియాకి చదవాలి. మిడివల్ ఇండియాకి సతీష్ చంద్ర చదవాలి. మీకు ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే వీళ్ళిద్దరు ఆర్ఎస్ శర్మ, సతీష్ చంద్ర, బిపిన్ చంద్ర వీళ్ళు సపరేట్గా బుక్స్ కూడా రాసుకున్నారు. అది కొంచెం ఎక్స్టెన్సివ్గా కవర్ అవుతుంది. అది చదివే ముందు ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఏన్షియంట్ ఇండియాకి ఆర్ఎస్ శర్మ, మిడివల్ ఇండియాకి సతీష్ చంద్ర. అలానే మోడర్న్ ఇండియా వచ్చేటప్పటికి బిపిన్ చంద్ర ఎన్సీఆర్టీ ఉంది. ఎన్సీఆర్టీ బుక్. ఈ ఎన్సీఆర్టీని రాసింది కూడా బిపిన్ చంద్ర గారే. అలానే ఆయన కూడా మృదులా ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ వాళ్ళతో కలిసి ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అనే బుక్ రాశారు. ఈ బుక్ చదవండి. ఇది మీకు మెయిన్స్ కూడా యూజ్ అవుతుంది. ఇది ఒక కథలా ఉంటుంది, చాలా సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది. హార్డ్లీ 4-5 డేస్లో మొత్తం బుక్ని మీరు కంప్లీట్ చేసేయచ్చు. ఎప్పుడైతే ఏదైనా సబ్జెక్ట్ మీరు కథలా గుర్తుపెట్టుకున్నారో అది ఎక్కువసేపు మీరు గుర్తుపెట్టుకోగలరు. ఎగ్జామ్లో కూడాను ఎక్కువ యాక్యురసీతో పెట్టగలరు. ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా వాడగలుగుతారు. బిపిన్ చంద్ర చదివినా కూడా మీరు చదవాలనుకుంటే స్పెక్ట్రమ్, మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ బుక్ చదవండి. ఇది మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ బుక్. సో ఈ 3 బుక్స్, మోడర్న్ ఇండియా ఎన్సీఆర్టీ, ఇది బేసిక్స్, తర్వాత బిపిన్ చంద్ర, స్పెక్ట్రమ్, ఈ 3 బుక్లు మోడర్న్ ఇండియాకి సంబంధించింది. అలానే ఆర్ట్ అండ్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్ట్ అండ్ కల్చర్కి ఎన్సీఆర్టీ బుక్ అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అనేది ఒకటి ఉంటుంది. కొద్దిగా లాంగ్వేజ్ అనేది కష్టంగా ఉంటుంది. ఆ లాంగ్వేజ్ పక్కన పెడితే మిగతా ఇప్పుడు చాట్ జీపీటీ, డిక్షనరీస్ అవన్నీ వచ్చాయి కాబట్టి పెద్ద కష్టం కూడా ఉండదు. ఎందుకంటే ఎక్కువ డిస్క్రిప్షన్ వాడుతుంటారు. ఏదైనా స్కల్ప్చర్ వచ్చేటప్పటికి మోర్ అబౌట్ ఆ టెక్నికల్ టర్మ్స్ వాడుతుంటారు. అది ఇబ్బందిగా అనిపించవచ్చు. ఓవరాల్గా మీరు చూడాలనుకుంటే నితిన్ సింఘానియా బుక్ ఉంటుంది, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. దీన్ని పైన చదువుకుంటూ ఇంపార్టెంట్ టాపిక్స్ని గుర్తుపెట్టుకుంటూ ఎప్పుడు కూడా మీకు మెయిన్స్కి ఇది ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు ప్రిలిమినరీలో అది పైన ఆప్షన్ చూడగానే గుర్తుపెట్టుకునేటట్టు ఉంటే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో నార్త్ ఈస్ట్ ఫెస్టివల్స్ గురించి అడుగుతాడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ గురించి అడుగుతారు. ఎగ్జాక్ట్గా మనకు ఓటు గుర్తుపెట్టుకోలేకపోయినా కూడాను అది ఎక్కడ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ తాంగ్టా డ్యాన్స్ ఉంది, అది ఏ స్టేట్లో అని అడుగుతారు. అంతకుమించి ప్రిలిమినరీలు అడగరు కాబట్టి జస్ట్ మనం పైన రామ్లీలా ఎక్కడ ఉంటుంది, తమాషా ఎక్కడ ఉంటుంది, ఇలాంటివి పదాలు అడుగుతుంటారు మ్యాచ్ ది ఫాలోయింగ్లో, ఎస్పెషల్ ప్రిలిమినరీలో. అలాంటివన్నీ కూడా ఎక్స్టెన్సివ్గా ఈ బుక్లో కవర్ అవుతున్నాయి నితిన్ సింఘానియా బుక్లో. సో పప్పెట్రీ ఉందండి. పప్పెట్రీకి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ కల్బేలియా డ్యాన్స్ ఎక్కడ, రాజస్థానా, మధ్యప్రదేశ్ ఎక్కడని అడుగుతారు. సో ఓవరాల్గా మనకు ఐడియా ఉంటే సరిపోద్ది. దానికి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బుక్ ఉంటే అన్నీ ఒక చోట ఉంటాయి. అది నితిన్ సింఘానియా. ఇది కాకుండాను సేమ్ పప్పెట్రీ కానీ, డ్యాన్స్ కానీ, ఫోక్ డ్యాన్స్ కానీ అవన్నీ కూడాను CCRT ఉంటుంది, సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్. యాక్చువల్గా ఈ వెబ్సైట్లో ఉన్నవే మ్యాక్సిమం ఈ బుక్లో కవర్ అవుతాయి. ఒకవేళ ఈ బుక్ చదివితే ఈ బుక్ చదివిన తర్వాత 1 డే జస్ట్ రీఫ్రెష్మెంట్ కోసం ఈ వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే టాపిక్కి ఒకటే సోర్స్ ఉండాలి. మల్టిపుల్ సోర్సెస్ ఉంటే మనం మర్చిపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. మన బ్రెయిన్లో స్ట్రక్చర్డ్ వేలో గుర్తుపెట్టుకునేటప్పుడు మాత్రమే గుర్తుంటాయి. అలానే న్యూ ఎన్సీఆర్టీస్ ఉన్నాయి, థీమ్స్ అని ఉంటుంది, అవర్ పార్ట్స్ 1, 2, 3 అని ఉంటాయి. ఇది యాక్చువల్గా చాలా సింపుల్గా ఉంటాయి. ఇది మొత్తం ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని కూడాను మీకు కాంప్రహెన్షన్ స్కిల్స్ కానీ, ఫాస్ట్ రీడింగ్ స్కిల్స్ కానీ ఉంటే 1 వీక్లో చదివేయచ్చు. ఈ మధ్యకాలంలో మీరు సివిల్స్ కాకుండా SSC కానీ, సివిల్స్లో కూడాను కొన్ని అబ్స్క్యూర్ టాపిక్స్ అడుగుతున్నారు. అలాంటివి ఈ బుక్స్లో నేను చూశాను. 1 or 2 క్వశ్చన్స్ ఈ బుక్స్లో కూడా ఉన్నాయి. సో ఈ బుక్స్ని ఒక 4-5 డేస్ అలా రీఫ్రెష్మెంట్ కోసం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవర్ పార్ట్స్ 1 ఉందనుకోండి, ఇది మహా అయితే 1 hour
జస్ట్ మీ మైండ్ రిలాక్సేషన్ కోసం, హెవీగా ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు రిలాక్సేషన్ కోసం ఇది చదవచ్చు, తప్పేం లేదు. ఇది హిస్టరీకి సంబంధించి. అలానే పాలిటీకి సంబంధించి, పాలిటీ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక 17 క్వశ్చన్స్ ఇచ్చారంటే మనం 15 వరకు యాక్యురేట్గా పెట్టాలి పాలిటీలో. మీరు 10 వరకే పెట్టగలిగారంటే మీరు ప్రిలిమినరీ క్లియర్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే పాలిటీ అనేది లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. ఆ లిమిటెడ్ సిలబస్లో మనం ఎక్కువ రైట్ చేసే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ బేస్ అయ్యి ఉంటుంది, థియరీస్ బేస్ అయ్యి ఉంటుంది, కాబట్టి ఎక్కువ తప్పు చేసేందుకు స్కోప్ ఉండదు. తప్పకుండా లక్ష్మీకాంత్ చదవండి. ఇది అసలు ఎసెన్షియల్ లక్ష్మీకాంత్ అనేది. మీకు ఒకవేళ లక్ష్మీకాంత్లో కష్టంగా ఏదైనా టాపిక్ అనిపిస్తే అది నెట్లో చూడండి. అలానే ఈ 2 బుక్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ కానీ, పొలిటికల్ థియరీ బుక్ కానీ, ఈ 2 బుక్స్ కూడా చదవాలి, ఎన్సీఆర్టీ బుక్స్. ఎస్పెషల్లీ ఇవి కాన్సెప్చువల్ క్లారిటీకి ఇంపార్టెంట్. లాస్ట్ 2-3 ఇయర్స్లో నేను పాలిటీలో ఒకటి అబ్జర్వ్ చేశాను. ఇంతకుముందు ఎక్కువగా లక్ష్మీకాంత్ నుంచి ఫ్యాక్చువల్ అవి అడిగేవాడు. ఇప్పుడు వాటితో పాటు కాన్సెప్చువల్ క్లారిటీని కూడా చెక్ చేస్తున్నాడు. ఆ కాన్సెప్చువల్ క్లారిటీకి ఈ 2 బుక్స్ యూజ్ అవుతాయి. దీనికే కాకుండా GS2లో మెయిన్స్లో 1 or 2 టాపిక్స్ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం అని అబ్స్ట్రాక్ట్గా క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాడు. దానికి కూడా ఈ 2 బుక్స్ అవుతాయి. మన ఆల్రెడీ ర్యాంకర్స్ కేవ్ మెంటర్షిప్లో అలాంటి క్వశ్చన్స్ ఎలా డీల్ చేయాలనేది ఎక్స్టెన్సివ్గా చెప్పడం జరుగుతుంది. అలానే ఎకానమీకి సంబంధించి ఎక్కువ మంది భయపడేది ఎకానమీకి సంబంధించింది. బట్ టు బీ హానెస్ట్ మనం ఎక్కువగా స్కోర్ చేసేది కూడా ఎకానమీ నుంచే. ఒక్కసారి మీకు కాన్సెప్ట్ ఎకానమీలో అర్థమైందంటే తర్వాత బిట్ అనేది యాక్యురేట్గా మనం పెట్టేందుకు స్కోప్ ఉంటుంది. దీనికి సంబంధించింది ఒకటి రమేష్ సింగ్ చదువుతారు, మంచి బుక్కే. రమేష్ సింగ్ బుక్ మంచి బుక్కే ఇది. కానీ నేను రమేష్ సింగ్ చదివాను, మృణాల్స్ బుక్ కూడా చదివాను. మృణాల్ మోర్ అబౌట్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటుంది. బుక్ ఇలా పిల్లర్స్ అని ఉంటాయి, పిల్లర్ 1, పిల్లర్ 2, పిల్లర్ 3 అని. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లర్ 1లో బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ అలా ఉంది, అగ్రికల్చర్ ఒక పిల్లర్. సో మృణాల్ బుక్ ఎలా ఉంటుందంటే చేంజింగ్ టైమ్స్కి తగ్గట్టు బుక్ మారుతూ ఉంటుంది. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే బుక్ అనేది చాలా బల్కీగా ఉంటుంది. దానికి కారణం ఆయన జోక్స్ రాయడం, అలానే సెంటెన్స్ పైన ఇంగ్లీష్లో ఉండి తెలుగులో ఉండడం, కొన్నిసార్లు అన్నెసరీ కంటెంట్ ఉంటుంది. అలాంటివన్నీ మనం కేర్ఫుల్గా తప్పు కొట్టేస్తే చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్తో చెప్తుంటారు. కాబట్టి మన అండర్స్టాండింగ్ కానీ గుర్తుపెట్టుకోవడం కానీ ఈజీ ఉంటుంది. ఈ 2 బుక్స్ కూడా ప్రిలిమినరీకి సరిపోతాయి, కానీ మెయిన్స్కి మనం కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయాలి. అది ఎలా చేయాలనేది ఇండివిజువల్గా మెంటర్షిప్లోనే చెప్తాను, లేదా సపరేట్గా వీడియో చేసి మెయిన్స్ బుక్స్కి సంబంధించి అయినా కూడా నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఇది రమేష్ సింగ్ చదవచ్చు, మృణాల్ చదవచ్చు. నేను రమేష్ సింగ్ చదివాను, మృణాల్ చదివాను, బట్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ మృణాల్ బుక్స్. అలానే వీటికి అదనంగా బేసిక్స్ కోసం మ్యాక్రో ఎకనామిక్స్ అని ఉంటుంది, ఎన్సీఆర్టీ బుక్. అలానే ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎన్సీఆర్టీ బుక్ ఉంటుంది. అలానే ఎకనామిక్ సర్వే ఎలా చదవాలి అంటే, ఎకనామిక్ సర్వే చూడగానే జనాలకి ఏదో పిచ్చొచ్చినట్టు దానిపైన 100 కొద్ది వీడియోలు చేస్తారు, 1000 కొద్ది డేటా ఉంటుంది, దాంట్లో ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటాం. సో సెలెక్టివ్గా చదవాలి. ఎగ్జామ్కి ఏం అడుగుతాడో అది మనం తెలుసుకొని దాని నుంచి ఎకనామిక్ సర్వే చదవాలి. ఒక బ్లైండ్గా ఏం చేస్తున్నారంటే ఎకనామిక్ సర్వేలో ఉండే ప్రతి లైన్ కూడా ఎగ్జామ్లు అడుగుతాడని చదువుతారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఎకనామిక్ సర్వే అనేది ఓవరాల్ కంట్రీ కోసం రాసింది, కానీ సివిల్ సర్వీసెస్ వాళ్ళ కోసం మాత్రమే రాసింది కాదు. అందువలన ఎకనామిక్ సర్వే ఎకనామిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జనరల్ పబ్లిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలానే ఇన్వెస్టర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వేరియస్ మినిస్టర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా డిజైన్ చేసిన డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్ నుంచి మనం ఒక హంసల ఏదైతే అవసరమో దానికే చదవాలి తప్ప మన మైండ్లో అమ్మో ఫిబ్రవరి రాగానే ఎకనామిక్ సర్వే వస్తుంది మొత్తం బట్టి కొట్టేయాలి అనేది ఏమి ఉండదు. దాంట్లో కోర్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది చూడాలి. ఇంతకుముందు 2 పార్ట్స్ ఇచ్చేవాళ్ళు. ఎకనామిక్ సర్వే 1 ఫస్ట్ పార్ట్లో డేటా ఉండేది, సెకండ్ దాంట్లో కాన్సెప్ట్స్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ చక్రవ్యూహ ఛాలెంజ్, ఇవన్నీ కూడా ఉన్న ఆ యూనిట్ పేరు తెలుసుకొని ఆ యూనిట్లో 1 or 2 పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వెల్త్ క్రియేషన్ విత్ ఎథిక్స్ అనేది. నార్మల్గా క్యాపిటలిస్ట్ని ఒక తప్పుగా చూస్తారు, వాళ్ళని ఎక్స్ప్లాయిటర్గా చూస్తారు. ఎకనామిక్ సర్వేలో డిస్కస్ చేస్తుంది ఏంటంటే వెల్త్ క్రియేషన్ తప్పు కాదు, బట్ ఎథికల్ వెల్త్ క్రియేషన్ ఉండాలని చెప్తుంది. సో ఆ పాయింట్ మనం వాడగలిగేటట్టు ఉండాలి, చక్రవ్యూహ ఛాలెంజ్ వాడేటట్టు ఉండాలి. అలానే మ్యాక్రో ఎకనామిక్ పాయింటర్స్ ఇస్తారు, డేటా ఏంటి, అగ్రికల్చర్ డేటా, ఇండస్ట్రియల్ డేటా, అదంతా కూడా ఫస్ట్ చాప్టర్లోనే కవర్ చేసేస్తారు. సో మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ చాప్టర్ కవర్ చేయాలి. ఆ తర్వాత నుండి వచ్చే చాప్టర్లన్నీ కూడా పైన చూడాలి. ఒకవేళ ఇన్ కేస్ మీకు అవసరమైతే విజన్ ఐఏఎస్ వాళ్ళు ఒక సమ్మరీ రిలీజ్ చేస్తారు ఈ డేటాకు సంబంధించింది. అలా స్పెసిఫిక్గా డేటాని తీసుకొని ఎక్కడైతే మనం మెయిన్స్లో వాడగలుగుతామో అది మనం చూడాలి. ఒకవేళ ఏదైనా ట్రెండ్ అనేది అబ్నార్మల్గా ఉంటే ఆ ట్రెండ్ని చూడాలి తప్ప వర్డ్ బై వర్డ్ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇలా చేస్తే
10 ఏళ్ళు ఎకనామిక్ సర్వే చదివినా కూడా మీకు ఎలాంటి రిటర్న్స్ రాదు. రిటర్న్స్ అనేది 0 రిటర్న్స్ ఆర్ నెగిటివ్ రిటర్న్స్ ఉంటుంది. సో మనం రీజన్ వాడాలి ఎకనామిక్ సర్వే వాడేటప్పుడు. సో ఈసారి ఎకనామిక్ సర్వే ఉండేటప్పుడు నేను ఏమేమి చదవాలనే వీడియో కూడా చేస్తాను. దీనికి అదనంగా యోజన మ్యాగజైన్ చదివితే మీకు వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి దాన్ని డిస్కస్ చేస్తారు. అలానే ఇంతకుముందు హౌ టు రీడ్ న్యూస్ పేపర్లో యోజన గురించి కూడా చెప్పాను. అందులో కొన్ని ఆర్టికల్స్ బ్యూరోక్రాట్స్ రాస్తారు కాబట్టి ఆ లాంగ్వేజ్ మనకి ఎస్ఏలో రాయడానికి యూజ్ అవుతుంది. అలానే మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా చాట్ జీపీటీలో అడగండి, అది సింపుల్ ఫామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జాగ్రఫీ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పిల్లర్స్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అలానే ఫస్ట్ జిఎస్ పేపర్లో కూడాను సొసైటీ, హిస్టరీ, జాగ్రఫీతో కంపేర్ చేసినప్పుడు రీసెంట్గా జాగ్రఫీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, హిస్టరీ, సొసైటీ నుంచి కాకుండా. అందువల్ల జాగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. దానికి బేసిక్ అనేది ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ ఎన్సీఆర్టీ, ఇండియాకి సంబంధించి ఇండియన్ జాగ్రఫీది. ఈ రెండింటికి అదనంగా ఎన్సీఆర్టీ హ్యూమన్ జాగ్రఫీ, ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ, ఈ రెండు అసలు చాలా ఈజీగా చదివేయచ్చు, 5 డేస్లో అయిపోతాయి. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీలో వాడు టాపిక్ని చెప్పేసి వెళ్ళిపోతాడు, అది సరిగ్గా అర్థం కాకుండా చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ గురించి, టెంపరేట్ సైక్లోన్ గురించి, కోల్డ్ ఫ్రంట్ ఏంటి, వామ్ ఫ్రంట్ ఏంటి, అక్యులెట్ ఫ్రంట్ ఏంటంటే ఇవన్నీ బ్రీఫ్గా చెప్తాడు, అది మనకు అర్థం కాదు. అది ఆ పెయిన్ తీసుకొని నెట్లో మనం చూడాలి. అలానే కొన్ని టాపిక్స్ అనేది డీటెయిల్డ్గా డిస్కస్ చేయడు ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీలో. బట్ అందులో ఒక టాపిక్ ఉందంటే ఆ టాపిక్ని మనం నెట్లో చూడాల్సిన బాధ్యత మనం. ఇది జస్ట్ ఒక డైరెక్షన్ మాత్రమే ఇస్తుంది తప్ప నాలెడ్జ్ని పెద్దగా ఎన్హాన్స్ చేసేటట్టు ఈ బుక్ రాయలేదు. ఇది ఈ బుక్ ఒక పెద్ద నెగిటివ్. ఇది ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఇది ఇండియాకి సంబంధించి మంచి బుక్ ఇది. అలానే దీనికి అదనంగా గో జీసీఆలాంగ్ ఉంటుంది, ఈ బుక్ చదవాలి. ఎస్పెషల్లీ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఇది ఒక మంచి బుక్. ఇది మెయిన్స్లో అంతగా అడగట్లేదు ఈ మధ్యన, బట్ ప్రిలిమినరీలో ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ అనేది వస్తాయి. అది ఈ బుక్ నుంచి కంఫర్టబుల్గా మనం రాయొచ్చు. వీటికి అదనంగా పూర్ మ్యాన్ ఫ్రంట్ ఐఏఎస్ అని ఉంటుంది, పిఎంఎఫ్ ఐఏఎస్ అని. యూట్యూబ్లో ఈ వీడియోస్ కూడా పెట్టారు. జాగ్రఫీ మీకు ఏ టాపిక్ డౌట్ ఉన్నా కూడా ఈ వీడియోస్ చూడవచ్చు యూట్యూబ్లో, లేదా ఈ బుక్ను కూడా కొనుక్కోవచ్చు. పిఎంఎఫ్ ఐఏఎస్, పూర్ మ్యాన్ ఫ్రంట్ ఐఏఎస్. ప్రతి టాపిక్ జాగ్రఫీ మీద కూడా వీడియో చేశారు. వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటాయి, బట్ మీరు 1.5 స్పీడ్తో పెట్టి చూడొచ్చు. ఇది జీసీఆలాంగ్ బుక్, ఇది ఖచ్చితంగా ఇది కొనండి. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాల్సిన బుక్సే. అలానే తెలుగులో మీరు జాగ్రఫీకి ప్రిపేర్ అవ్వాలనుకున్నారంటే రమణరాజు సార్ బుక్ ఒకటి ఉంటుంది మార్కెట్లో, అశోక్ నగర్లో, ఆ బుక్ కూడా చదవచ్చు. ఆయన కూడా మంచిగానే అన్ని టాపిక్స్ కూడా కవర్ చేశారు. విత్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంట్ బేసిక్స్ వాటన్నిటి కూడా శంకర్ బుక్ సరిపోతుంది. శంకర్ బుక్ని సింప్లిఫై చేసి రాసింది పిఎంఎఫ్ఐఎస్. కంటెంట్ వైజ్ పెద్ద డిఫరెన్స్ లేదు, నేను 2 బుక్స్ కూడా చదివాను. సో కంటెంట్ వైజ్ పెద్ద డిఫరెన్స్ లేదు, బట్ ఎన్విరాన్మెంట్ నుంచి ఎక్కువ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడుగుతాడు. సో ఏదైనా మ్యాగజైన్ మనం ఎగ్జామ్కి 1 మంత్ ముందు చదవాలి. ఎక్కువగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువగా వరీ ఎప్పుడు అవ్వాలంటే హిస్టరీలో, పాలిటీలో, ఎకానమీలో, జాగ్రఫీలో తప్పు పెట్టినప్పుడు ఎక్కువ వరీ అవ్వాలి. ఎన్విరాన్మెంట్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏదో ఒక చెత్త ఆర్గనైజేషన్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు, అది మనకు రావట్లేదు అనుకుంటే పెద్ద భయపడినట్లు. బట్ ఎన్విరాన్మెంట్ బేసిక్స్ రాకపోతే మాత్రం మనకు అది చాలా మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. అది ఆ బేసిక్స్ అనేది శంకర్ ఐఏఎస్ అకాడమీ బుక్లో బాగా ఇచ్చారు, అది మీరు చదవండి. బట్ ఈ బుక్తో ప్రాబ్లం ఏంటంటే కంటెంట్ అనేది కొంచెం టూ మచ్ ఫార్మల్గా, టూ మచ్ టెక్నికల్గా ఉంటుంది. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. మీకు ఎక్కడైతే కష్టంగా అనిపిస్తుందో అది ఒకసారి నెట్లో చూడండి. జనరల్ సైన్స్లో నేను 2 రకాలుగా విడగొడతాను. ఒకటి టెక్నాలజీ ఆస్పెక్ట్స్, ఒకటి బేసిక్ సైన్స్, అంటే బయాలజీ, కెమిస్ట్రీ ఇలాంటివి కూడా. బయాలజీ, కెమిస్ట్రీకి సంబంధించింది ఎన్సీఆర్టీస్ చదవండి, పెద్ద వరీ కావద్దు. ఇది రెండింటికి సంబంధించి ఎందుకంటే మీరు ఎంత చదివినా కూడాను ఎగ్జామ్లో ఏదో కష్టంగా అడుగుతుంటాడు. ఈ మధ్య కాలంలో చూస్తే లాస్ట్ ఇయర్ 25 పేపర్ చూస్తే ఎస్ఎస్సి సీజీఎల్లో అడిగే జీకే బిట్స్ లాంటివి చాలా అడిగారు. ఒక్కొక్క ఇయర్ అలా జరుగుతుంది, దానికి మనం ఏం చేయలేం, అది ఎక్సెప్షన్ ఉంటుంది. బట్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రం మీరు సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఐటీ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ బ్యాటరీ సెల్స్, ఇలాంటి వాటన్నిటి కూడా టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం రాంగ్ చేయకూడదు. ఇది ఎక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అంటే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే కవర్ అవుతాయి, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి రవి పి అగ్రహారి, ఇవి అద్భుతమైన బుక్లు అని చెప్పను, బట్ అంత ఇన్ఫర్మేషన్ ఒక చోట ఉంటుంది. దీనికి మనం హిందూ పేపర్లో వచ్చే లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్ని కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా డిఫెన్స్ టెక్నాలజీలో 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది న్యూస్లో ఉంది. మన దగ్గర 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ లేదు.
అలానే స్పేస్ మిషన్, గగన్యాన్ ఇలాంటి టెక్నాలజికల్ రిలేటెడ్లో మనం ఎలాంటి మిస్టేక్ కూడా చేయకూడదు. దానికి ఏ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ అయినా చూడొచ్చు, విజన్ చూడొచ్చు, ఫోరం చూడొచ్చు, ఇన్సైట్స్ చూడొచ్చు. మోర్ ఆర్ లెస్ అన్ని మ్యాగజైన్స్లో కూడా కామన్గా ఉంటుంది. బట్ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నారు, ఆ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ యొక్క లాంగ్వేజ్ కంపాటబిలిటీ అది చూసుకొని చూడండి. మీకు ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే యూట్యూబ్లో కొట్టి దాన్ని సింపుల్ వేలో ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ వీడియోని చూడండి. ఇది జనరల్ సైన్స్కి సంబంధించి. గవర్నమెంట్ స్కీమ్స్కి హిందూ రోజు చదవాలి, అది మ్యాండటరీ. యోజన, కరెంట్ అఫైర్స్ గవర్నమెంట్ స్కీమ్స్కి వాటన్నిటికీ సరిపోతుంది. మళ్ళీ కరెంట్ అఫైర్స్కి సేమ్ హిందూ న్యూస్ పేపర్ చదవండి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ అని ఆర్టికల్స్ వస్తాయి, ఇవి సెలెక్టివ్గా చదవండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్తో ప్రాబ్లం ఏంటంటే వాడు చాలా బల్కీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అదంతా మనం చదవడానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ చదవాలి అనుకుంటే మీకు ఒక డే మొత్తం కూడా సరిపోదు, మన ఎగ్జామ్కి అంత అవసరం లేదు. అలానే ఎక్స్ప్లెయిన్లో ఈ మధ్యన ఏం చేస్తున్నాడంటే యూపీఎస్సీ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ప్రతి దానిపైన కూడా ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాడు. మనకి అది అంత అవసరం లేదు. సో మనకి ఏదైతే అవసరం అవుద్దో అంతవరకే చదవండి ఈ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్. అలానే కరెంట్ అఫైర్స్ ఏ కోచింగ్ మెటీరియల్ అనేది కూడా సరిపోతుంది. ఒకవేళ మీరు ఏదైనా ఎస్ఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి చదువుతాను అనుకుంటే జీకే టుడే కరెంట్ అఫైర్స్ కూడా మంచిగానే ఉంటుంది. ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ గ్రూప్ 2కి వాటికి చదవాలనుకుంటే జీకే టుడే వాళ్ళ క్వశ్చన్స్ కూడా బాగానే ఉంటాయి. అలానే ర్యాంకర్స్ కేవ్లో టెలిగ్రామ్లో రోజు కరెంట్ అఫైర్స్ని అప్లోడ్ చేస్తున్నాం, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని షేర్ చేస్తున్నాం. నేను కూడా వీక్లీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్దామని యూట్యూబ్లో అవి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో అవి కూడా పెడతాను, అవి కూడా చూడండి. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా ఇవే బుక్స్ చదువుతారు. ఆల్ ఇండియా ర్యాంక్ 1 అయినా, ఎగ్జామ్లో లాస్ట్ వచ్చిన వాళ్ళైనా ఇవే బుక్స్ చదువుతారు. మరి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే మనం రీడింగ్ అనేది ఒక ఆస్పెక్ట్, ఒక డైమెన్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్. రీడింగ్ అనేది ఒక డైమెన్షన్, ఎవరైనా చదవగలుగుతారు కూర్చొని. పెద్ద కష్టం లేని పని, శరీరానికి పెద్ద పెయిన్ ఉండదు, మన మీద పెద్ద ప్రెజర్ ఉండదు. చదవడం ఏముంది, గంటల తరబడి కుర్చీలో కూర్చొని స్టడీ హాల్లో కూర్చొని చదవడం ఉంటుంది. ఇది బ్రెయిన్కి పెద్ద స్ట్రెస్ కాదు. ఏంటి స్ట్రెస్ అంటే రివిజన్ చేయడం, రివిజన్ చేసింది యాక్టివ్గా రీకాల్ చేయడం, దీన్ని రైట్ చేయడం. దీన్ని 4R అంట, 4R స్ట్రాటజీ. ఎగ్జామ్కి ఈ 4 డైమెన్షన్స్, 4 లైన్స్ ఎలా అయితే మన నేషనల్ ఎంబ్లెమ్కి ఉంటుందో ఈ 4 కీ పిల్లర్స్ అనేది ప్రిపరేషన్కి అవసరం. రైటింగ్ని R అని అనుకుంటే 4R స్ట్రాటజీ. రీడింగ్ అనేది జస్ట్ ఒక ఆస్పెక్ట్. ఎవరైనా ట్రైన్లో వెళ్ళేటప్పుడు సితారా మ్యాగజైన్ చదువుతారు, మనం కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్ చదువుతాం. సో ఏం డిఫరెన్స్ అంటే మనకి దానికి రివిజన్ చేయడం, రివిజన్ చేసింది మనం రీకాల్ చేసుకోగలగడం, దాని ఎగ్జామ్లో ప్రాక్టీస్ టెస్ట్లో రాసి ఎఫిషియెంట్గా పెట్టడం. అందువలన మనం అవుట్కమ్ చూడాలి. మనం అవుట్పుట్ కన్నా, నెంబర్ ఆఫ్ అవర్స్ చదివేదానికన్నా అవుట్కమ్, ఆ చదివిన కంటెంట్, ఆ బుక్ నుంచి చదివిన కంటెంట్ ఎగ్జామ్లో ఎంత ఎఫిషియెంట్గా పెట్టగలిగాము, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎంత ఈజీతో సాల్వ్ చేయగలిగాము, క్వశ్చన్ని ఎంత బాగా గెస్ చేయగలిగాము, క్వశ్చన్ ఆన్సర్ తప్పైనా అప్రోచ్ కరెక్ట్ ఉందా లేదో చూడాలి. ఇవన్నీ చూడాలంటే హోలిస్టిక్ ఉండాలి. ఆ హోలిస్టిక్ ఉండాలంటే రివిజన్, రీకాల్, రైటింగ్. నేను ఎప్పుడూ చెప్తుంటాను, సివిల్ సర్వీసెస్ 2 అవర్ రీడింగ్, 4 అవర్ థింకింగ్. దే ఆర్ రిక్రూటింగ్ థింకింగ్ మ్యాన్. బ్లైండ్గా చదివే వాళ్ళు వాళ్ళకి అవసరం లేదు. అందువల్ల మీరు స్టడీ హాల్లో కూర్చొని గంటలు గంటలు చదువుతున్నారంటే మీ ప్రిపరేషన్ అవుతున్నట్టు కాదు, జస్ట్ మీరు ఒక ఆస్పెక్ట్ మాత్రమే చూస్తున్నారు. అందువల్ల నేను ర్యాంకర్స్ కేవలం మెంటర్షిప్, పర్సనలైజ్ మెంటర్షిప్ ఓపెన్ చేసేటప్పుడు ఈ హోలిస్టిక్గా స్టూడెంట్స్ చేస్తున్నారా లేదా అనేది చూస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అశోక్ నగర్ స్టడీ హాల్లో చూసేటప్పుడు స్టడీ హాల్కి వెళ్ళాం, రోజు 4 గంటలు కూర్చున్నాం, 10 గంటలు కూర్చున్నాం చూస్తున్నాం తప్ప ఎంత బాగా రివిజన్ చేసాం, ఎంత బాగా రీకాల్ చేసాం, ఈ ఇన్ఫర్మేషన్ని ఎగ్జామ్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీతో పెట్టగలిగామా లేదనేది చూడట్లేదు. అలా చూసిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్ వస్తుంది. అప్డేట్ ఏంటంటే నేను రోజు పాలిటిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడాను వీడియోస్ రూపంలో పెడుతున్నాను. నౌ ఇంపార్టెంట్ కేసెస్, జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ మధ్యన గొడవలు ఎలా ఉన్నాయి, అలానే ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పీ మధ్యన గొడవ ఏంటి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టాను. అలానే టెలిగ్రామ్ గ్రూప్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ షేర్ చేయడం జరుగుతుంది. దీనికి అదనంగా మీ అందరికీ తెలుసు మెయిన్స్ మెంటర్షిప్ అని 10 మెంబర్స్తో స్టార్ట్ చేసాం. అది ఎక్సలెంట్గా సాగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఫినామినల్ చేంజెస్ నేను చూడగలుగుతాను, దానికి హ్యాపీగా ఉంది. అలానే త్వరలో ప్రిలిమినరీ కూడాను ఒక సెలెక్టెడ్ బ్యాచ్ స్టార్ట్ చేద్దామని, వాళ్ళకి మెంటర్షిప్ టెస్ట్ సిరీస్తో పాటు మెంటర్షిప్ వాళ్ళు ప్రోగ్రెస్ని చూసేటట్టు, లైవ్ ఆన్సర్ రైటింగ్ చేసేటట్టు ఒక 6 months కోర్సు డిజైన్ చేయడం జరుగుతుంది అఫోర్డబుల్ ప్రైస్తో. మీరు క్రిందన లింక్ ఉంది, ఒక ఫామ్ ఫిల్ చేసి మీ డీటెయిల్స్ చెప్పండి, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం బ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే. టైం వేస్ట్ చేసుకోవద్దు, టైం అనేది ప్రీసియస్.